హాయ్ అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన బెసిబెల్లి బాత్ చేసేసుకుందామండి. రైస్ కుక్కర్ తీసుకుని 1 గ్లాసు బియ్యానికి అర గ్లాస్ కందిపప్పు వేసుకుని 3-4 సార్లు కడుక్కున్న తర్వాత దానిలోకి 5 గ్లాసుల వాటర్ పోసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పెద్ద కడాయి తీసుకుని దానిలో వీడియోలో చూపిస్తున్న విధంగా కూరగాయ ముక్కలు మీకు మీ ఇంట్లో ఏ కూరగాయలు అయితే ఉన్నాయో ఆ కూరగాయ ముక్కలన్నిటిని కట్ చేసేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని 2 గ్లాసులు వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి. ముక్కలు మెత్తగా అయిపోకూడదండి, జస్ట్ ఉడకాలంతే. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకుని దానిలోకి వీడియోలో చూపిస్తున్న విధంగా దినుసులన్నీ వేసేసుకోవాలండి. 4 లవంగాలు, ఇంచి దాల్చిన చెక్క వేసుకున్నాను. మిగిలినవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఏవి ఎక్కడ మాడకూడదండి. ఇవి తప్ప మనం రైస్లోకి ఇంకా ఏమీ వేసుకోము. ఉడికించుకుని ఉంచుకున్న అన్నం పప్పుని ఉడికిపోయిన కూరగాయ ముక్కల్లోకి వేసుకుని ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి అన్నం కానీ కూరగాయ ముక్కలు కానీ ఎక్కడ అడుగంటకూడదండి. రుచికి సరిపడా చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జును కూడా తీసేసుకుని అవి వేసుకుని దీనిలో కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అన్నం మొత్తానికి సాల్ట్ వేసుకున్నానండి. దీనిలో కొంచెం ఇంగువ వేసుకుని ఉడికించుకుంటున్నాను. వేపి పక్కన పెట్టుకున్న దినుసులను కూడా పౌడర్ చేసేసుకుని ఆ పౌడర్ను కూడా వేసుకున్నాను. అవి కొత్తిమీర అండి వేసింది. కొత్తిమీర కూడా వేసుకుని ఈ పౌడర్ వేసిన తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా ఒకసారి కలిపేసేసుకోవాలి. అవి ఉడుకుతూ ఉన్నప్పుడు వేరే కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకుని ఇలా పోపు వేసుకోవాలండి. పోపులోకి కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్లో ఇంగువ కూడా వేసుకొని ఈ పోపుని అన్నంలోకి వేసేసుకున్నామండి. చల్లారిన తర్వాత కానీ వేడి మీద అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి జలుబు చేసినప్పుడు, జ్వరంగా ఉన్నప్పుడు ఇలా చేసుకుని తింటే డిఫరెంట్ ఫ్లేవర్తో బాగుంటుందండి. ఇది సాంబార్ రైస్ అయితే కాదు, దీనిలో సాంబార్ పొడి వేయలేదు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి. నచ్చితే లైక్ చేయండి.